యాత్రలో భాగంగా మరి 46 డివిజన్ ఏటిగట్టు తిరగడం జరుగుతుంది. మరి ప్రజలు ఇక్కడ రోజు కూడా ఏంటంటే రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. తాపీ పని వారు కానీ, వడ్రంగ వారు కానీ, అలాగే ముఠా వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా పని దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. అలాగే వీళ్ళకి రమారమి 20 నుంచి 22 పెన్షన్ల దాకా ఇక్కడ నివసించే వాళ్ళందరికీ కూడా తీస్తారని చెప్తున్నారు. ఏంటంటే మీ పేరున ఇల్లు ఉంది, లేకపోతే 300 యూనిట్లు వచ్చినాయి, లేకపోతే బిల్డింగ్ ఉందని చెప్తున్నారు. సచివాలయానికి వెళ్ళినా ప్రజాప్రతినిధి కానీ, ఇక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధి కానీ ఎవరో కూడా వీళ్ళ దగ్గరికి వచ్చిన దాఖలాలు లేవు. వాళ్ళకి కనీసం హామీ, ఎందుకంటే గడపకు వచ్చినప్పుడు కూడా ఏమి స్పందించలేదని చెప్తున్నారు. అలాగే 2 రోడ్లు వాళ్ళకి నడుచుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఆ రోడ్ల గురించి కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ఇక్కడ నాయకులు ఉన్నారని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఏదో ఇందులో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ ఉన్నారు, మొన్న కొంతమంది వైసీపీకి వేసాము, కానీ ఈ తప్ప కనీసం ఒక మనిషి కూడా మమ్మల్ని చూడలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని వాళ్ళు ముక్తకంఠంగా చెప్తున్నారు. ఏదైతే ఒక ఆశయం కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిపారు, ప్రజల రక్షణే ధ్యేయంగా వాళ్ళందరూ పాటుపడుతున్నప్పుడు మేము కూడా వాళ్ళకి సహకారం అందించాలని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ కూటమిని ఘన విజయం సాధించవలసిన బాధ్యత ప్రతి ఒక్క ప్రజానీకం మీద ఉంది. మేము వాళ్ళందరికీ కూడా వివరిస్తున్నాం, వాళ్ళు కూడా చైతన్యమయ్యారు. ప్రతి వాళ్ళకి వివరించడం వల్లే ఈ కార్యక్రమాలన్నీ తెలుస్తాయని చెప్తున్నాం. వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ పిల్లలను కూడా చదివించుకుంటున్నారు. అందులో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా బాధ్యత తీసుకుని ఒక 10 కుటుంబాలకు చెప్తారంటున్నారు. తప్పనిసరిగా వాళ్ళకి ఏదైతే చైతన్యం వచ్చిందో యువతలో, తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో కూటమి అభ్యర్థుల్ని ఘంటాపథంగా గెలిపిస్తారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే 1983 పునరావృతం కావాలనే ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరుగా అందరూ కూడా మరి పార్టీలోకి రావడం జరుగుతుంది. ఈ రోజున మరి ఏదైతే రాధాబాబు వైసీపీ ఏం చేస్తుందనేది వాళ్ళందరికీ కూడా అర్థమైంది. వాళ్ళ వ్యాపారాలని ఆ రోజున ఇబ్బంది పెడుతున్నారు, బయట అక్కడ అనేది అన్ని చోట్ల తెలుసుకుని వీళ్ళు కూడా, ఎందుకంటే వీళ్ళకి కూడా వార్నింగ్లు రావడం, రేపు మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి వాళ్ళందరినీ కూడా కార్పొరేషన్ ఎలక్షన్ లో పోటీ చేయకోకుండా కూడా నిలువరించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా తెలుగుదేశం పట్ల వాళ్ళకి అపరిమితమైన అభిమానం వాళ్ళకు ఉంది. తప్పనిసరిగా భవిష్యత్తులో మళ్ళీ మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. ఇటువంటి అరాజక ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు కూడా మళ్ళీ రాష్ట్రంలో రాకూడదు అనేది వాళ్ళ మనసులోనే ఉంది. తప్పనిసరిగా సమయం వచ్చినప్పుడు అందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఒక చేతితో గెలిపించాలనే ఉద్దేశంతోనే ఇవాళ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ప్రజలందరినీ కూడా చైతన్యవంతం జరుగుతుంది. తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో ఈ డివిజన్ లో కూడా అనేక మంది వైసీపీ కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు అనేక అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఆ పార్టీ విధి విధానాల పట్ల వాళ్ళెప్పటికీ కూడా ప్రజలు పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే మనకితో స్నేహం ఉంటుంది, వాలంటీర్ ఉద్యోగం చేస్తుంది. వాలంటీర్లు కూడా అందరూ కూడా ఏదో వాళ్ళ జీతం తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఏది మంచి అయితే చేసుకోండి అనేది చెప్తారు తప్పితే ఒత్తిడి తీసుకురావడం అనేది చెప్పారో మనలాంటి గుడ్ రిలేషన్ కూడా వాళ్ళతో ఉండదు. తప్పనిసరిగా మీ డివిజన్ లో ఏదైతే మన అందరూ కార్యకర్తలు సమిష్టిగా మీరందరూ కూడా ఏర్పడి ఒక్కొక్క 2 సందులు 3 సందులు ఒక్కొక్కరు తీసుకుని అందరూ కూడా మనం అందరం కూడా ఒక తాటి మీద పనిచేసి మళ్ళీ ఆ డివిజన్ లో అత్యధిక మెజారిటీ మరి 2024లో తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. దానికి సంబంధించి మీరందరూ కూడా సమన్వయంగా చేయాలని సందర్భంగా మీ అందరిని కోరుకుంటూ మరి పాత కొత్త ఎవరున్నప్పటికీ కూడా ఒకరికొకరు గౌరవించుకోవాలి. ఎందుకంటే మా పార్టీ ఆఫీస్కి వచ్చేసరికి అందరినీ కూడా ఒకలాగానే చూస్తాం. ఎవరైనా సరే అది చిన్న కార్యకర్త అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తాం. ఎవరికి చేయవలసిన పని వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. ఎవరైనా సరే నాతో డైరెక్ట్ గా మాట్లాడే చదువుని అయితే నేను 4.5 సంవత్సరాలు ఏర్పడడం జరిగింది. ఆ స్వతంత్రమే ఈ రోజున ప్రతి కార్యకర్త కూడా ఇక్కడికి చదువుగా రాగలుగుతున్నాడు, నాతో మాట్లాడగలుగుతున్నాడు, రేపొద్దున నేను చేయించుకోగలను ధైర్యం చేస్తున్నాడు. తప్పనిసరిగా ఏదైతే అవకాశం వచ్చిందో ఆ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మనం తప్పనిసరిగా మనం గెలుస్తాం. గెలిచిన తర్వాత నా అధికారం మీద ఆ అధికారాన్ని అందిపించుకునే విధంగా మీరందరూ కూడా పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం తాపత్రయంతో చేస్తున్న ఒక ఉద్యమం ఇది. ఆ ఉద్యమానికి మనం అందరం కూడా మద్దతు పలుకుతూ ఈ ఉద్యమాన్ని తీవ్రతరంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళ చైతన్యవంతం చేయవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. ఇది నా కుటుంబం అనుకుని చేస్తే మనం సాధించలేదు ఏమీ లేదు. రేపు భవిష్యత్తులో అదే జరుగుతుంది. అది జరిపించడానికి మనం అందరం కూడా ఏదైతే మనం అందరం మళ్ళీ నిర్లక్ష్యంగా ఉండకూడదు, మనం అందరం కూడా ఏదో విజయం అయిపోయిందనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.